only believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. పరిశుద్ధుడైన మా దేవా, కృపగల తండ్రి, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. గతించిన పునరుత్థాన దినం మొదలుకొని ఈ పునరుత్థాన దినము వరకు నీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచి సురక్షితంగా ఉంచినందుకు వందనాలు. ఈ యొక్క వారమంతట్లో ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో తోడుగా ఉండి నడిపించిన రీతిని బట్టి వందనాలు. ఇదిగో దేవా, ఈ యొక్క దినమందు ప్రభువా, ఉదయకాల సమయంలో పునరుత్థాన దినమందు స్తుతించుకుని ఆరాధించుకునే గొప్ప భాగ్యమును మాకు ఇచ్చినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో పాటల్లో, వాయిద్యంలో, సమస్తంలో తోడుగా నడిపించారు, మీకు వందనాలు. వాక్య భాగంలో కూడా మీ సహాయం దయచేయండి. కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. ఓ తండ్రి, నన్ను మమ్మల్ని అందరూ మీ స్వాధీనం అందించుకోండి. అవసరమైన మాటలు అనుగ్రహించి మహిమ పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవీకాండము 23వ అధ్యాయము. లేవీకాండము 23వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. చదవబడిన వాక్య భాగమును బట్టి వందనాలు. వాక్య భాగమునకు ఆశీర్వాదం జోడించి మా వినికిడిలో ఆశీర్వదించి మాకు ప్రత్యక్షత అనుగ్రహించి వాటిలో నుండి అనేక సంగతులు మేము గ్రహించినట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ, నన్ను నేను మీకు సమర్పించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఓ దేవ, రాయబడిన వాక్యములో నుండి దాచబడిన సంగతులు మాకు తెలియచేయండి. అద్భుతమైన సంగతులు మాకు బయలుపరచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కొడు వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయుండును గాక. ప్రైజ్ లార్డ్. పాస్టర్ కరుణ్ కుమార్ గారికి హార్ట్ స్టంట్ వేశారు, మరొకటి కూడా వేయాలని అన్నారట. కాబట్టి వారి యొక్క సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మా అమ్మ వాళ్ళ ఇల్లే పాస్టర్ గారు, మీరు చూశారు ఆయన్ని. వారు హాస్పిటల్లో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మన సహోదరుడు కృపా, వారి యొక్క కుమారుడు కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని అంబాజీపేటలో మౌనిక గారి యొక్క ఫ్రెండ్ డాక్టర్ అమ్మ గారు అక్కడ ఉన్నారు, వారి దగ్గర ఉన్నారు. అబ్బాయి రాత్రి నుండి హాస్పిటల్లో ఉన్నారు. వారి కొరకు, ఆ యొక్క ఐజక్ పాల కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేయండి. దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేయండి. అలాగే బుధవారం మనకి యథావిధిగా ప్రార్థన ఉంటుంది. గురువారం మనకి లార్డ్ సప్పర్ ఉంటుంది.
కాబట్టి త్వరగానే ప్రారంభించుకొని ఎర్లీగా ముగించుకునేలాగా ఏర్పాటు చేసుకుందాం. ప్రార్థన చేయండి అందరూ. అలాగే మంగళవారం రాత్రికి మందపల్లిలో వాక్య పరిచర్య నిమిత్తమే వెళ్తూ ఉన్నాను. అందరూ ప్రార్థనా సహాయం చేయమని కోరుతున్నాను. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఆ కూడికను అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిగించేలాగా ప్రారంభ కూడిక, మొట్టమొదటి కూడిక, ఆ కూడిక కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోమని తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క దినమందు నేరుగా మన వాక్య భాగంలోకి వెళ్దాము. గత వారం మనము ఒక విషయాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఆ యొక్క వారముల పండుగ అనగా పెంతెకోస్తు పండుగలో రెండు పులిసిన రొట్టెలు, ఆ రెండు పులిసిన రొట్టెలు ఎవరు అనే దాని గురించి మనం ధ్యానించాం. ఆమేన్. మొదటి నెల 14వ తేదీ ఏ పండుగ? పస్కా పండుగ. మొదటి నెల 14వ తేదీ పస్కా పండుగ. 1వ నెల 14వ తేదీ పస్కా పండుగ. 15వ తేదీ పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ. 16వ తేదీ ప్రథమ ఫలముల పండుగ. ఈ ప్రథమ ఫలముల పండుగ దినం మొదలుకొని 7 సబ్బాతులు లెక్కించాలి. 7 సబ్బాతులు, 7 విశ్రాంతి దినములు, అంటే 7 వారములు లెక్కించాలి. 7 వారములు అంటే 7 ఏళ్ళు 49 రోజులు, అనగా 7 సంఘకాలములు. 7 సంఘకాలముల అనంతరం 7వ సబ్బాతు తరువాత దినం ఆదివారం. అది 50వ రోజు. 50వ రోజు ఏం చేయాలి? 2 దశమ భాగాల్లోంచి 2 10వ వంతులో నుండి 2 పులిసిన రొట్టెలు తీసుకురావాలి దేవుని సన్నిధికి. పులిసినవి 2 పులిసిన రొట్టెలు. ఈ 2 పులిసిన రొట్టెలు దీనికి ముందు ఏ పండుగ? ప్రథమ పన అల్లాడించుట. అవునండి, ప్రైజ్ లార్డ్. పన అల్లాడించుట చూస్తున్నప్పుడు పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ. ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఇక 2 పులిసిన రొట్టెలు ఏంటని చూసినప్పుడు 2 స్త్రీలు. ఈ 2 స్త్రీలు, ఒకటి వధువై ఉన్నది, ఇంకొకటి 1,44,000 మంది యూదులై ఉన్నారు. ఆమేన్. దాన్ని మనం బైబిల్ భాషలో రూతు గ్రంథంలో ఒకటి రూతు, మరి ఒకటి నయోమి. రూతు వధువుకు సదృశ్యం, నయోమి ఇశ్రాయేలు సంఘానికి సదృశ్యం. ప్రైజ్ లార్డ్. ఈ పులిసిన రొట్టెలు అంటే వారు ఎలా జన్మించారు అంటే లైంగిక చర్య ద్వారా జన్మించారు, కాబట్టి వారు పులిసిన రొట్టెలు. ప్రైజ్ లార్డ్. కానీ వారు 2వ జన్మ ద్వారా వారు పరిశుద్ధపరచబడుతున్నారు. ఆ పులిసిన రొట్టెలు ఎవరి చేతిలోకి వెళ్ళాలి? ప్రధాన యాజకుని చేతిలోకి వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుని చేతిలో ఆ 2 రొట్టెలను ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? అల్లాడింప చేస్తాడు. ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలములో వాటిని అల్లాడింప చేస్తాడు. ఎవరి కొరకు ఆ 2 రొట్టెలు? దేవుని కొరకు. ఆ 2 రొట్టెలు దేవుని కొరకు, దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలి. ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్ అంటారా?
ఈ పండుగ తర్వాత పండుగ ఏంటండి? వారముల పండుగ తర్వాత, ప్రథమ ఫలము పండుగ తర్వాత, ఇది పన, మొదటి పన. ప్రథమ ఫలం పండుగ తర్వాత వారముల పండుగ. ఇదే ఏ పండుగ? పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ ఇది 4వది. ఇది రాసింది దీని వివరణ కాదు, ప్రథమ ఫలముల పండుగకి వివరణ కాదు ఇది. ప్రథమ ఫలముల పండుగ దినము మొదలుకొని 7 సబ్బాతులు, 7 వారములు లెక్కించాలి. ఆ 7 వారములు లెక్కించిన తర్వాత 50వ రోజు పెంతెకోస్తు పండుగ. ఏ పండుగ? పెంతెకోస్తు పండుగ. ఆ రోజు తీసుకొచ్చేవే 2 పులిసిన రొట్టెలు. ఆ రోజు తీసుకొచ్చినవి 2 పులిసిన రొట్టెలు. అంటే ఈ 2 పులిసిన రొట్టెలు ఎప్పుడు వస్తున్నాయంటే 7 సబ్బాతుల అనంతరం, అంటే 7 సంఘకాలముల తరువాత రూతు వస్తుంది మరియు ఇశ్రాయేలు వస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇది పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ తర్వాత ఇది 4వది పెంతెకోస్తు పండుగ. 5వది చెప్పండి, 5వది బూరల పండుగ. ఏ పండుగ? బూరల పండుగ. ఇది ఎప్పుడు వస్తుంది? బూరల పండుగ 7వ నెల 1వ తేదీ. 7వ నెల 1వ తేదీ, నెల 7 1వ తేదీ. 6వ పండుగ ప్రాయశ్చిత్త పండుగ. ప్రాయశ్చిత్త పండుగ. ప్రాయశ్చిత్త పండుగ ఎప్పుడు? 7వ నెల 10వ దినం. ప్రాయశ్చిత్త పండుగ 7వ నెల 10వ రోజు. 7వ పండుగ గుడారాల పండుగ. గుడారాల పండుగ 7వ నెల 15వ రోజు నుండి, ఎప్పటి నుండి? 15వ రోజు నుండి 7 రోజులు, అంటే 21వ తేదీ వరకు. 21వ తేదీ వరకు 7 రోజులు. ఏ పండుగ? గుడారాల పండుగ. ప్రైజ్ లార్డ్, గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ 3 పండుగలు ప్రభు అయిన యేసుక్రీస్తులో మొదటి రాకడలో నెరవేర్పు చేయబడ్డాయి. ఆమేన్. అది ఎప్పుడు నెరవేరిందో కూడా గత వారం మనం చూసాం. ఇది AD 30, అంటే క్రీస్తు శకం 30, ఏప్రిల్ 7, ఏప్రిల్ 8, ఏప్రిల్ 9. అది నేను చెప్పింది కాదు, ప్రవక్త చెప్పిందే. ప్రైజ్ లార్డ్. ఇవి నెరవేర్పు జరిగాయి. తరువాత పెంతెకోస్తు పండుగ దినం అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో దేవుడు పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మగా దిగి వచ్చినప్పుడు పెంతెకోస్తు పండుగ దినము జరిగింది. ఆమేన్. మీ దేవుని పిల్లలు ఒక విషయం వినండి. పస్కా పండుగ అది ప్రారంభమై జరుగుతూ ఉంది. పులియని రొట్టెల పండుగ ప్రారంభమై జరుగుతూ ఉంది. ప్రథమ ఫలముల పండుగ ప్రారంభమై జరుగుతూ ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆ మాటను అర్థం చేసుకోవడానికి దేవుడే ప్రత్యక్షత ఇవ్వాలి. అంటే అది 2000 సంవత్సరాల క్రితం క్రీస్తకం 30లో అయిపోయింది అనడానికి లేదు. అది ప్రారంభం, అది కొనసాగుతూ ఉంది. కొనసాగుతూ ఉండడాన్ని చూడడానికి దేవుడు ప్రత్యక్షత ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మనం చూసినప్పుడు 7వ నెల 1వ తేదీన 7వ నెల 1వ తేదీన బూరల పండుగ, 7వ నెల 10వ తేదీన ప్రాయశ్చిత్త పండుగ, గుడారాల పండుగ 7వ నెల 15వ తేదీ ప్రారంభమై 7 రోజులు అది జరుగుతుంది. 15వ తేదీ నుండి 7 రోజులు గుడారాల పండుగ జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమందు మీ ముందుంచబోయే చిన్న విషయాన్ని మీరు పట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్.
చాలా అతి చిన్న వర్తమానాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను, కానీ ఒక్క పాయింట్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. అంటే ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, చివరిలో ఒక విషయాన్ని మీరు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనకి సహాయం చేయను గాక. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా ప్రయత్నం చేయండి, జాగ్రత్తగా పరిశీలించండి. ఈ 3 పండుగలు మొదటి రాకడలో నెరవేర్పు జరిగితే, మరి ఇప్పుడు పెంతెకోస్తు పండుగ దినమున ఆ యొక్క మేడగదిలో 120 మంది ఉన్నప్పుడు నెరవేర్పు జరిగితే, మరి ఈ 3 పండుగలు సంగతి ఏంటి? ఈ 3 పండుగలు మొదటి రాకడకైతే, మరి ఈ 3 పండుగలు ప్రైజ్ లార్డ్. ఈ 3 పండుగలు దేనికి? రెండవ రాకడకి. ఈ 3 పండుగలు రెండవ రాకడకి. ఈ 3 పండుగలు మొదటి రాకడకి, ఈ 3 పండుగలు రెండవ రాకడకి. ప్రైజ్ లార్డ్. మరి ఇక్కడ ఈ 4వది ఏంటయ్యా అంటే, పెంతెకోస్తు పండుగ దినమున అది ప్రారంభమై జరుగుతుంది. ఎప్పుడండి అది? అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ప్రారంభమై జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఈ 3 పండుగల సంగతి ఏంటి? ఇక్కడ అనేక సంగతులు ఉన్నాయి చెప్పడానికి, కానీ క్లుప్తంగా ఈ విషయాన్ని మాత్రమే ముందుంచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ దాగి ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఇక్కడ కూడా కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మనం చూసినప్పుడు బూరల పండుగ ఎప్పుడు వస్తుంది? 7వ నెల 1వ తేదీన. 7వ నెల 1వ తేదీన. వారికి నెలలు ఎట్లా తెలిసేవి? వారికి ఇది 1వ నెల, ఇది 2వ నెల, ఇది 3వ నెల మనకు ఎట్లా తెలుస్తుంది? ఇది ఎన్నో నెల? 4వ నెల, ఏప్రిల్ నెల. ఎట్లా తెలుస్తుంది? క్యాలెండర్. వారికి క్యాలెండర్ ఉందా? లేదు. ఎవరికి? యూదులకి క్యాలెండర్ లేదు. మరి నెలలు ఎట్లా తెలుస్తాయి? చంద్రుని బట్టి. దేని బట్టి? చంద్రుని బట్టి. చంద్రుని బట్టి అంటే నెల ఎప్పుడు ప్రారంభమవుతుంది? 15 రోజులు చంద్రుడు తగ్గుతూ వస్తాడు, 15 రోజులు చంద్రుడు పెరుగుతూ వస్తాడు. తగ్గుతూ వచ్చినప్పుడు చివరి రోజు అమావాస్య, పెరుగుతూ వచ్చినప్పుడు చివరి రోజు పౌర్ణమి. అంటే నిజమేనా? ప్రైజ్ లార్డ్. పౌర్ణమి దగ్గర నుండి తగ్గుతూ వస్తాడు, చివరికి చంద్రుడికి కనబడడు. అది అమావాస్య. ఏంటండి? అమావాస్య. అమావాస్య రోజు ఇప్పటికీ సమాజముగా కూడుకుని ప్రార్థనా కూడిక పెట్టుకునే సంఘం ఒకటి ఉంది. ప్రతి అమావాస్యకి ప్రార్థన పెడతారు. ప్రతి అమావాస్యకి. ఎవరు తెలుసా మీకు? యెహోవా సాక్షులు. నన్ను కూడా పిలిచారు చాలాసార్లు అండి. అంటే వారం ఉంటుంది వాళ్ళకి. అయితే ప్రతి అమావాస్యకి ఏముంటుందంటే కూడిక ఉంటుంది. ఎందుకు ప్రతి అమావాస్యకి కూడిక ఉంటుంది అంటే, అసలు క్యాలెండర్ కానీ గడియారం కానీ ఏమీ లేనప్పుడు, గడియారం లేనప్పుడు సమయం చెప్పేవాడు ఎవరండి? కావలివాడు. సమయాన్ని చెప్పేది ఎవరు? కావలివాడు. ఇప్పుడు అమావాస్య ఎప్పుడైతే వచ్చిందో, చంద్రుడు కనపడకుండా ఉన్న రోజు ఉంది చూసారా? అమావాస్య రోజు ఒక వర్తమానికుడిని తీసుకుని లేవీయుడు ఏం చేస్తాడంటే, కాగడా వెలిగించి ఆ కాగడాతో దేశమంతా తిరిగి ఏం చేస్తాడంటే, కొత్త నెల ప్రారంభమైంది అని చెప్తాడు. నెల ప్రారంభమైంది అని చెప్తాడు. ఎప్పుడు? అమావాస్య రోజు. ప్రైజ్ లార్డ్. అమావాస్య రోజు అతను ఏం చేస్తాడు? ఒక కాగడా వెలిగించి ఆ కాగడా పట్టుకుని ఏం చెప్తాడంటే ప్రజలకి, మొదటి నెల ప్రారంభమైంది. మొదటి నెలలో 14వ తేదీ పస్కా పండుగ ఉంది. 15వ రోజు పులియన్ రొట్టెల పండుగ ఉంది. 16వ రోజు ప్రథమ ఫలముల పండుగ ఉంది అని మొదటి నెల వర్తమానికుడు, అవునండి,
మొదటి నెల వచ్చిందని చెప్పే వర్తమానికుడు కాగడా పట్టుకుని అండి, వెలిగించిన కాగడా పట్టుకుని దేశమంతా తిరిగి ఇది మొదటి నెల ప్రారంభమైంది అని చెబుతూ ఏం చెప్తాడంటే, మొదటి నెల ఆ యొక్క మొదటి నెలను ప్రచారం చేసే ఆ దూత, ఆ వర్తమానికుడు మొదటి నెలలో వచ్చే 3 పండుగలు చెప్తాడు. ఎందుకంటే మొదటి నెలలో ఏమేమి పండుగలు ఉన్నాయి? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ ఉంది. కాబట్టి మొదటి నెలను చెప్పే వర్తమానికుడు 3 పండుగల్ని ఏం చేస్తాడు? ప్రకటిస్తాడు. ఆమె తర్వాత అమావాస్య వచ్చినప్పుడు 2వ వర్తమానికుడు వచ్చి ఇది 2వ నెల అని దేశమంతా ప్రకటిస్తాడు. 3వ వర్తమానికుడు 3వ అమావాస్య, 4వ అమావాస్య, 5వ అమావాస్య, 6వ అమావాస్య, 7వ అమావాస్య, అలా 12 అమావాస్యలకి 12 నెలలని ఆ వర్తమానికులు ఏం చేస్తారు? ప్రకటిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ మొదటి వర్తమానికుడు 3 పండుగల్ని ప్రకటిస్తాడు. మొదటి వర్తమానికుడు 3 పండుగల్ని ప్రకటిస్తాడు. 3వ నెలలో వచ్చే ఏ పండుగ? పెంతెకోస్తు పండుగ 3వ నెలలో వస్తుంది. 3వ నెలలో చూసుకోండి, మీరు లెక్కలేసుకోండి ఎన్నో నెలలో వస్తుంది. 3వ నెలలో వస్తుంది పెంతెకోస్తు పండుగ. అది 4వ పండుగని ప్రకటిస్తాడు 3వ వర్తమానికుడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఎన్నో నెలలో ఈ 3 పండుగలు? బూరల పండుగ, ప్రాయశ్చిత్త పండుగ, గుడారాల పండుగ. ఎన్నో నెలలో? ఇప్పుడు ఎన్నో వర్తమానికుడు? 7వ వర్తమానికుడు 3 పండుగలను చెప్పాలి. ఏ పండుగల్ని? 5వ పండుగ బూరల పండుగ, 6వ పండుగ ప్రాయశ్చిత్త పండుగ, 7వ పండుగ గుడారాల పండుగ. ఎవరు చెప్పాలి? 7వ వర్తమానికుడు 7వ నెలలో 7వ వర్తమానికుడు ప్రజలకి 7 పండుగలు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు మొదటి వర్తమానికుడు అపోస్తలుడైన పౌలు 3 పండుగలు చెప్పాడు. అవునండి. ఏ పండుగలని? పౌలు గారు బోధించిన పండుగలు ఏంటి? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ. మనం చూసాం, మొన్న వారం చూసామండి. రోమపత్రికలో, కొరింథీ పత్రికలో ఏం చూసాం? పస్కా బలి పశువు ఎవరట? పులియని రొట్టె ఎవరట? ప్రథమ ఫలం ఎవరట? ఎవరు ప్రకటించారు దీన్ని? పౌలు గారు ఎన్నో సంఘకాల వర్తమానికుడు. మొదటి వర్తమానికుడు, మొదటి నెల వర్తమానికుడు 3 పండుగలు చెప్పినట్టే మొదటి సంఘాల వర్తమానికుడు 3 పండుగలు చెప్పాడు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలా 7వ నెల వచ్చింది, 7వ నెల వచ్చిందని చెప్పే వర్తమానికుడు ఏ 3 పండుగలు చెప్పినట్టు 7వ సంఘకాల వర్తమానికుడు మొదటి పండుగ నుండి చెప్పుకుంటూ వస్తూ 3 పండుగలను కూడా వివరించాడు. అతని 3 పండుగలు ఏ పండుగలు? బూరల పండుగ, ప్రాయశ్చిత్త పండుగ, గుడారాల పండుగ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. పౌలు గారు బూరల పండుగ కోసం చెప్పలేదు. పౌలు గారు ప్రాయశ్చిత్త పండుగ కోసం చెప్పలేదు. పౌలు గారు గుడారాల పండుగ కోసం చెప్పలేదు. మరి ఎవరు చెప్తున్నారు? 7వ వర్తమానికుడు. మొదటి వర్తమానికుడు మొదటి 3 పండుగలు, 7వ వర్తమానికుడు మొదటి నుండి అన్ని పండుగలు చెప్పుకొస్తూ ప్రాముఖ్యముగా 3 పండుగలు కూడా ఏం చేశాడంటే ఆయన వివరించాడు. 7వ వర్తమానికుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు 7వ వర్తమానికుడు మొదటి పండుగ నుండి మొదలుపెట్టి అన్ని పండుగలు వివరించుకుంటూ వచ్చాడు ఆయన. అవునండి. అన్ని పండుగలు చెప్పారా? చెప్పారు. ఎందుకనంటే అన్ని పండుగలు ఎందుకు చెప్పాడు ఈయన? మరలా అన్ని పండుగలు ఎందుకు చెప్పాడు ఈయన అంటే, ఒక్కొక్క పండుగ ఒక్కొక్క దానితో ఏమై ఉంది? ముడివేయబడి ఉంది. ప్రతి పండుగ దాని తర్వాత పండుగతో ముడివేయబడి ఉంది. పస్కా పండుగ పులియని రొట్టెల పండుగతో ముడివేయబడి ఉంది. పులియని రొట్టెల పండుగ ప్రథమ ఫలములతో ముడివేయబడి ఉంది. ప్రథమ ఫలముల పండుగ వారముల పండుగ లేక పెంతెకోస్తు పండుగతో ముడివేయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్.
ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 7వ నెల వర్తమానికుడు మొదటి రోజు, అంటే మొదటి నెల ప్రారంభమైంది అని చెప్పే వర్తమానికుడే. చెప్పండి. మొదటి నెల ప్రారంభమైందని చెప్పే వర్తమానికుడే, క్షమించండి, 7వ నెల ప్రారంభమైందని చెప్పే వర్తమానికుడే ఏ పండుగని? బూరల పండుగ గురించి చెప్పాలి. 10వ రోజు 7వ నెలలో 10వ రోజు ప్రాయశ్చిత పండుగ గురించి చెప్పాలి. తర్వాత 15వ రోజు నుండి 7 రోజులు గుడారాల పండుగ గురించి చెప్పాలి. ఎవరు 7వ వర్తమానికుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వివరించేది ఇది? ఈ వివరణ ఇచ్చేది ఎవరు? 7వ వర్తమానికుడు. 7వ వర్తమానికుని యొక్క వర్తమానమును చూడండి. ప్రైజ్ ది లార్డ్. 7వ వర్తమానికుని యొక్క వర్తమానం చూడండి. 7వ వర్తమానికుని యొక్క వర్తమానము బూరల పండుగ, ప్రాయశ్చిత పండుగ, గుడారాల పండుగ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బూరల పండుగ ఏంటి? దేవుడు నడిపిస్తే బూరల పండుగ గురించి ఒకరోజు చూద్దాం. ప్రాయశ్చిత పండుగ అంటే ఏంటి? ప్రాయశ్చిత పండుగ అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. పాపము పరిహరించబడాలి. పాపం ఎప్పుడు పరిహరించబడుతుంది? ఆయనే ఈయనని నమ్మినప్పుడు. పాపం ఎప్పుడు పరిహరించబడుతుంది? పస్కా బలి పశువు వలించబడిన తర్వాత రక్తం ఉంది కదా, రక్తము. ఆ రక్తము ఏం చేయబడాలంటే ప్రధాన యాజకుడు ఆ రక్తమును తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఈ పాయింట్ వినాలని, ఈ మాట వినాలని నా మనవి, జాగ్రత్తగా వినాలని నా మనవి. 14వ తేదీన పస్కా బలి పశువు రక్తం వధించబడింది. ఆయన పులియని రొట్టెగా ఉన్నాడు. ఆయనే ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు. 40వ దినం, ఇక్కడి నుండి 40వ దినం, ఎక్కడి నుండి? సరిగ్గా ప్రథమ ఫలముల పండుగ దినం మొదలుకొని 40వ రోజు, 40th డే, అంటే 40వ రోజు ఏం జరిగింది? ప్రధాన యాజకుడు అదృశ్యుడయ్యాడు. అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 1:9. అపోస్తలుల కార్యముల గ్రంథం 1:9. ఏం జరిగింది ఆ రోజు? 1వ అధ్యాయంలో ఏం జరిగింది? అపోస్తలుల 1వ అధ్యాయంలో ఏం జరిగింది? మన ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అదృశ్యుడయ్యాడు. ఎందుకు అదృశ్యుడయ్యాడు? ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. అవునండి. ఇద్దరు శిష్యులు చూచుచుండగా ఆయన ఒక మేఘం ఆయన్ని కొనిపోయింది. కాబట్టి ఆయన ఏమయ్యాడు? అదృశ్యుడయ్యాడు. ఎప్పుడు అదృశ్యుడయ్యాడు? అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో. ఏ రోజున? ప్రథమ ఫలముల పండుగ దినం మొదలుకొని 40వ రోజున ఆయన ఏమయ్యారు? అదృశ్య. అది యేసు ప్రభు వారి యొక్క, చెప్పండి, ఎత్తబాటు. యేసు ప్రభు వారి యొక్క ఎత్తబాటు. దాన్నే వర్తమాన భాషలో, బైబిల్ భాషలో మన ప్రధాన యాజకుడు అదృశ్యుడయ్యాడు. ఎందుకంటే తెర లోపలికి వెళ్తే ఆ ఆవరణములో ఉన్న వ్యక్తికి ప్రధాన యాజకుడు కనబడాడు. ఎప్పుడు? బలిని తీసుకొచ్చినప్పుడు, గొర్రెపిల్లని తీసుకొచ్చినప్పుడు ఆ రక్తమును తీసుకుని ప్రధాన యాజకుడు ఆ తెర లోపలికి వెళ్ళిపోయాక ఆ ప్రధాన యాజకుడు లోపల ఉంటాడు. ఆ బయట ఉన్న ఆవరణలో ఉన్న వ్యక్తికి ఆ ప్రధాన యాజకుడు కనబడాడు. కానీ ఆయన ఉన్నాడని మాత్రం తెలుస్తుంది ఈ ఆవరణంలో ఉన్న వాడికి. ఎలా తెలుస్తుంది? గంటల శబ్దం. ప్రైజ్ ది లార్డ్. ఈ 40వ రోజున ఆయన ఆరోహణమైనప్పుడు, అంటే మన ప్రధాన యాజకుడు అదృశ్యుడయ్యాడు. ప్రధాన యాజకుడు అదృశ్యుడయ్యాడు. ఎప్పుడు? అది ప్రథమ ఫలముల పండుగకి, పెంతెకోస్తు పండుగకి మధ్యలో. పెంతెకోస్తు పండుగకి 10 రోజుల ముందు, పెంతెకోస్తు పండుగకి 10 రోజుల ముందు ఏమయ్యాడు? ఆయన అదృశ్యుడయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడండి? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. ఆయన ఏం తీసుకుని? రక్తము తీసుకుని. ఎవరి రక్తము? సొంత రక్తం, తన సొంత రక్తం.
ప్రతి ఏటా పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ జరిగినప్పుడు ప్రతి ఏటా ప్రధాన యాజకుడు గొర్రె రక్తమో, మేక రక్తమో, ఎద్దు రక్తమో తీసుకుని తన నిమిత్తం, తన ప్రజల నిమిత్తం, పాప పరిహారం నిమిత్తం ఎక్కడికి వెళ్ళేవాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. ప్రజలేమి ఎక్కడ చూసేవారు? ఆవరణంలో చూసేవారు. ఎప్పటి వరకు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన ఆ ప్రధాన యాజకుడు మరలా ఆవరణంలోనికి వచ్చే వరకు. ఇప్పుడు ఇది ఏం జరుగుతుందంటే, అది ఏదైతే మాదిరి ఉందో ఆ మాదిరి అంతా ప్రభు అయిన యేసుక్రీస్తులో అక్షరాల నెరవేర్పు జరుగుతుంది. కాబట్టి 40వ రోజున అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఆయన ఏమయ్యారు? అదృశ్యుడయ్యాడు. ఆమేన్, ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇప్పుడు మరలా తిరిగి ఆయన చెప్పండి, మరలా తిరిగి ఆయన ఎక్కడికి రావాలి? ఆవరణంలోనికి రావాలి. ఆవరణంలోనికి వచ్చిన రోజే, ఆ రోజు ఆ ప్రధాన యాజకుడు రక్తమును తీసుకుని వచ్చి అందరి మీద ప్రోక్షించి మీ పాపము తీసివేయబడింది, క్షమించబడినది, మీరు రక్షించబడ్డారు అని చెప్తాడనమాట. ఎవరు? ప్రధాన యాజకుడు. అదే ప్రాయశ్చిత్త దినం. ఇక్కడ పండుగ ఉండదు, ప్రాయశ్చిత్త దినం. ఎప్పుడది? 7వ నెల 10వ తేదీ. అక్కడ ఒకటి దాగి ఉంది, 17. అక్కడ 17 దాగి ఉందండి. ప్రైజ్ లార్డ్. 7వ వర్తమానికుడే తీసుకొస్తాడు దీన్ని. అది ఎప్పుడు జరుగుతుంది? 7వ వర్తమానికుడు కాలంలో జరుగుతుంది. బుర్రల పండుగ ఎప్పుడు జరుగుతుంది? 7వ వర్తమానికుడు కాలం అది. ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు గుడారాలు కూడా భూమి మీదకి ఎప్పుడు రావాలి? 7వ వర్తమానికుడు భూమి మీద ఉండగానే గుడారాలు రావాలి. చాలా విషయాలు కూడా ఉన్నాయి, మీరు చూడగలిగితే అనేక సంగతులు ఇక్కడ ఉన్నాయి. ఇది 7వ దూత వర్తమానం. ఇది 7వ వర్తమానికుని యొక్క వర్తమానం. ప్రైజ్ లార్డ్. బూరాల పండుగ, ప్రాయశ్చిత్త దినము, గుడారాల పండుగ. ఈ పండుగలు 3 పండుగల్ని ప్రకటించేది 7వ వర్తమానికుడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ 17 ప్రకటన 17 దాగి ఉంది. ఆ ప్రకటన 17 7వ దూత అయి ఉన్నాడు. 17 7వ దూత అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ప్రాయశ్చిత్త దినం ఎప్పుడంటే ఏదైతే రక్తం అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకువెళ్ళబడిందో అది మరలా ఆవరణలోనికి తీసుకొచ్చినప్పుడు అది ప్రాయశ్చిత్త దినం. ఎవరు రావాలి? ప్రధాన యాజకుడే రావాలి. ఎప్పుడు వచ్చాడు మరి ఆయన? 1963లో, ప్రకటన 10:1. ప్రైజ్ లార్డ్. అంటే ప్రకటన 10:1 చెప్పండి. ప్రకటన 10:1 1963లో నెరవేరింది. చెప్పాలి, మీరు కనెక్ట్ చేయాలి. ప్రాయశ్చిత్త దినము, అది మన ప్రాయశ్చిత్త దినము. ఎందుకని? మన ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తిరిగి ఆవరణలోకి వచ్చాడు. ఆవరణలోకి వచ్చేటప్పటికి జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ నేను చిన్న చిత్రాన్ని వేస్తాను. ఇది ఆవరణము, ఇది పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలము. ఆమేన్. ఈ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అదృశ్యమైనప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరంటే యూదులు. ఆవరణలో ఉన్నది యూదులు ఆవరణలో ఉన్నారు. ఆమేన్, ప్రైజ్ లార్డ్. అయితే ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆవరణం నుండి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడండి. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆవరణలో ఎవరున్నారు? యూదులు ఉన్నారు. యూదుల కాలం అయిపోయింది.
యూదులకు సువార్త ముగించబడింది. 57 నుండి అంతేనండి, 53 నుంచా 53 అంతేనండి, 53 నుండి 170, 53 నుండి 170 చెప్పండి ఎవరు? 53 నుండి 170 ఎవరు? ఎఫెసు సంఘం. అంటే ఆవరణలో ఎవరున్నారు? ఎఫెసు సంఘం ఉంది. యూదులు కాదు వారు. ఎఫెసు సంఘం యూదులు కాదు. వారు యూదులు 30 నుండి 53 వరకు 23 సంవత్సరాల కాలం ఉన్నారు ఇక్కడ. కానీ వారు అయిపోయింది, వెళ్ళిపోయారు. వారికి సువార్త ముగించబడింది, కృప ముగించబడింది. కృప ఎవరికి వచ్చింది? అన్యులకు వచ్చింది. అన్యుల యొక్క 7 సంఘ కాలములు ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే 53 నుండి ఎఫెసు సంఘకాలం ప్రారంభమైంది. అంటే ఆవరణలో ఎవరున్నారంటే ఎఫెసు కాలం అయిపోయింది. 170 నుండి 312 అంతేనండి. చెప్పండి, చూసేనా చెప్పండి. 312 ఏ సంఘం? పెర్గమం. 2వ సంఘం వచ్చింది. ఆ సంఘకాలం కూడా అయిపోయింది. 312 నుండి 600 అంతేనండి, 12 నుండి 606కి ఏ సంఘమో? తుయతైరా. ఆమేన్. 606 నుండి ఒకసారి ఉండండి, స్ఫుర్ణ. 53 నుండి 170 ఎఫెసు, 170 నుండి 312 స్ఫుర్ణ, 312 నుండి 606 పెర్గము, 606 నుండి 1520 తుయతైరా, 1520 నుండి 1750 సార్దీస్, 1750 నుండి 1906 ఫిలదెల్ఫియా, 1906 నుంచి ఎత్తబాటుకి లవోదికియా. ఎఫెసు కాలం అయిపోయింది, ఎఫెసు వెళ్ళిపోయింది. ఆమేన్. సంగమం వింటున్నారా? స్ఫుర్ణ కాలం అయిపోయింది. పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా అయిపోయింది. లవోదికియా వచ్చింది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు 7వ దూత భూమి మీద ఉన్నాడు. 7వ దూత భూమి మీద ఉండగా 7వ సంఘ కాలములో ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? పరలోకము నుండి దిగి వస్తున్నాడు. ఏం తీసుకుని? రక్తమును తీసుకుని, ప్రోక్షించబడిన రక్తమును తీసుకుని. అదేమై ఉన్నది? ప్రాయశ్చిత్త దినము. అంటే 1963 ఫిబ్రవరి 28 మనకేమై ఉన్నది? ప్రాయశ్చిత్త దినము. ప్రైజ్ లార్డ్. అప్పుడు భూమి మీద ఎవరు ఉన్నారండి? 10వ అధ్యాయము 7వ వచనం ప్రకటన గ్రంథంలో 7వ దూత 7వ వర్తమానికుడు భూమి మీద ఉన్నాడు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మరొక విషయాన్ని కూడా చెప్పాలని ఆశపడుతున్నాడు. మరొక విషయం ఏమిటి? ఆ మరొక విషయం లేవీకాండం 25 అధ్యాయానికి వెళ్దాం. 25 లేవీకాండం 25 అధ్యాయం 8వ వచనం నుండి చదువుదాం. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము ఎన్నేసి విశ్రాంతి సంవత్సరాలు? 7 ఏండ్లు గల 7 సంవత్సరాలు అంటే 49 సంవత్సరాలు. అంటే 1వ 7, 2వ 7, 3వ 7, 4వ 7, 5వ 7, 6వ 7, 7వ 7 7 సంవత్సరాలు. మనం ఆదికాండాన్ని కూడా ప్రతి 7వ అధ్యాయాన్ని చూస్తే, ఆదికాండములో ప్రతి 7వ అధ్యాయాన్ని చూస్తే ఒక ప్రత్యేకత ఉంటుంది.
ఎన్ని అధ్యాయాలు ఉంటాయి ఆదికాండంలో? 50. ఏనండి, 50 అధ్యాయాలు కలిగిన గ్రంథం ఇంకోటి లేదు, అదొకటే. 7 అధ్యాయాలను చూస్తే 7 ఏండ్లు చెప్పండి, 49. రావట్లేదు అందరూ. ప్రైజ్ లార్డ్. మొదటి 7 వినండి, ఇటు చూడండి ఒకసారి. మొదటి 7, రెండవ 7, మూడవ 7, నాలుగవ 7, 5వ 7, 6వ 7, 7వ 7 అంటే 7 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు? 49 సంవత్సరాలు. తరువాత సంవత్సరం 50వ సంవత్సరం. 50వ సంవత్సరం ఏంటండి? సునాద సంవత్సరం, శృంగనాదము. దేశమంతా ఏం చేయాలి? 50వ సంవత్సరం. చదవండి అన్నమాట. మీరు ఒక చూడండి. ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. 9వ వచనం చూడండి. 9వ వచనం. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. అది ఎన్నవ నెల? ప్రైజ్ లార్డ్. ఎన్ని సంవత్సరాలు లెక్కించాలి? 7 ఏండ్లు. 7 ఏండ్లు లెక్కించిన తర్వాత 7వ నెల 10వ నాడు, 7వ నెల 10వ నాడు, 7వ నెల 10వ నాడు ఏం చేయాలి? ఏం చేయాలట? శృంగనాదము చేయవలెను. ప్రైజ్ లార్డ్. సంగమా, ఇక్కడ ఒక మాట మీరు తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి సంవత్సరం 7వ నెలలో ఎన్ని పండుగలు చెప్పండి? అవేంటి? బూరల పండుగ, ప్రాయశ్చిత్త పండుగ. ప్రాయశ్చిత్త పండుగ ఎప్పుడు? 7వ నెల 10వ రోజు. 50వ సంవత్సరం 7వ నెల 10వ రోజు. అంటే అంటే ప్రాయశ్చిత్త పండుగ రోజునే చెప్పండి చెప్పండి. అంటే ఆ బూర ధ్వని దేనికి? ఆ బూర ధ్వని దేనికి చెప్పండి? విడుదల. ఎవరికి విడుదల? ఎందుకు విడుదల? ఆ విడుదల ఏమిటి? ప్రైజ్ లార్డ్. ఆలోచించండి ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి సంవత్సరము 7వ నెల 3 పండుగలు వస్తున్నాయి. 50వ సంవత్సరం 7వ నెల ఒక బూర ఊదాలి. ఆ బూరల పండుగలో ఉన్న బూర లాంటిది కాదు. ఆ బూర వేరే. ఆ బూర ఎవరిది? 7వ వర్తమానికుడు ఊదే బూర. 7వ నెలలోనే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే 7వ నెలలో ఉన్న వర్తమానికుడికి ప్రతి సంవత్సరం 7వ నెలలో 3 పండుగలు చెప్పాలి. 50వ సంవత్సరం ఒక ప్రత్యేకమైన బూర ఊదాలి. ఆ వర్తమానికుడు బూరల పండుగను, ప్రాయశ్చిత్త దినమును, గుడారాల పండుగను, వాటితో పాటు 50వ సంవత్సరం 7వ నెల 10వ తేదీనంటే ప్రాయశ్చిత్త పండుగ రోజునే సునాద బూర ఊదాలి. ఒక సునాద బూర. ఆ సునాద బూర వినినవాడు. ప్రైజ్ లార్డ్. ఆ సునాద బూర వినినవాడు ఎక్కడైనా బానిసగా ఉంటే వాడు ఆ బూరధ్వని వినగానే యజమానికి కూడా చెప్పకుండానే వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి? తన సొంత కుటుంబము యొద్దకి. ఇంకా చెప్పనండి, తన యొక్క రక్త సంబంధుల యొద్దకి వెళ్ళిపోవచ్చు. ఆమేన్.
ఒకవేళ ఒకడు తన భూమిని ఎవరికైనా తాకట్టు పెట్టి ఉంటే ఆ స్వాస్యాన్ని తిరిగి పొందుకోవచ్చు, అది వాని సొంతం అవుతుంది. అంటే ఆ బూర ఆ యొక్క వర్తమానికుడు ఊదుతున్న బూరలో అంత వర్తమానం ఉంది. ఎంత వర్తమానం ఉంది? ఆ బూర వర్తమానం ఏం చెప్తుంది? ప్రాయశ్చిత్త దినం ఏం చెప్తుంది? మీ పాపములు క్షమించబడ్డాయి, పరిహరించబడ్డాయి అని చెప్తుంది. కానీ అదే రోజు 50వ సంవత్సరంలో అదే రోజు ఊదే బూర ఏం చెప్తుందంటే, మీరు మీ రక్త సంబంధుల యొద్దకి, మీ కుటుంబ సభ్యుల యొద్దకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయే వర్తమానం వచ్చింది. ఆ బూర మనల్ని తిరిగి మన రక్త సంబంధుల యొద్దకి చేరుస్తుంది. అర్థమైతే ఆమేనంటారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 7 సంవత్సరాలు 7 సంఘకాలములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పులియన్ రొట్టెల పండుగలో కూడా 7 పులియన్ రొట్టెలు ఉన్నాయండి. అది కూడా అక్కడ 7 సంఘకాలాలు ఉన్నాయి. పులియన్ రొట్టెల పండుగలో 7 రోజులు పులియన్ రొట్టెలు తినాలని ఉంది. ఆ పులియన్ రొట్టెలు కూడా ప్రతి సంఘకాలానికి ఒక్కొక్క పులియన్ రొట్టె దేవుడు వర్తమానికుడు ద్వారా వర్తమానాన్ని ఇచ్చాడు. ఆ కాలానికి అది పులియన్ రొట్టె. మరలా ఇక్కడ పెంతెకోస్తు పండుగ దగ్గరకు వచ్చేటప్పటికి 7 సబ్బాతులు లెక్కించమన్నాడు. 7 సబ్బాతులు, 7 వారాలు లెక్కించమన్నాడు. 7 సబ్బాతులు, 7 సంఘకాలములు, అనంతరము 2 రొట్టెలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 7 గల సంవత్సరాలు, మొదటి 7 సంవత్సరాలు లెక్కించినప్పుడు ఆ తర్వాత 7వ 7 తర్వాత వచ్చే సంవత్సరమే శృంగనాదము, సునాద సంవత్సరము, జూబిలీ, విడుదల. ప్రైజ్ ది లార్డ్. ఏ వర్తమానికుడైతే ఈ 3 పండుగలను చెప్తున్నాడో అదే వర్తమానికుడు ఈ యొక్క శృంగనాదం యొక్క బూర ఊదుతున్నాడు. అది ఎప్పుడయ్యా? 7వ నెల 10వ తేదీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? రక్త సంబంధులు అంటే ఎవరు? మన తండ్రులు ఎవరు? అపోస్తలులు. ఆమేన్. రక్త సంబంధులు అనగానే మొదటి జన్మ రక్త సంబంధులు కాదు. నన్ను ఎవరు? ఒక గ్రంథం వచ్చింది. 10:1 ఒక గ్రంథం వచ్చింది. ప్రకటన 10:1 ఒక గ్రంథం వచ్చిందా? బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడా? ఆయన వస్తూ ఒక గ్రంథాన్ని తీసుకొచ్చాడా? ఆ గ్రంథంలో పేర్లు ఉన్నాయా? ఆ పేర్లు కలిగిన వారు అందరూ మన రక్త సంబంధులు. ఆ పేర్లు కలిగిన వారిని కలుసుకునే విడుదల వర్తమానము 7వ నెల 10వ రోజు ఆ శృంగనాద బూర వచ్చింది. ఆ బూర మనకి విడుదల ఇచ్చింది. విడుదల వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. విడుదల బూర, అది మన సొంత ఇంటికి చేర్చే బూర. ప్రైజ్ ది లార్డ్. 7వ దూత బూర, అన్ని సమస్తమును చక్కబెట్టే బూర. ఇంకా తర్వాత ఇంకొక పరిచర్య లేదు. అన్యులకి పరిచర్య ముగించబడతా ఉంది. అన్యులకి కృప ముగించబడబోతా ఉంది. అందుకే ఇది అంత్యకాలము వర్తమానము, కాలము యొక్క ముగింపు. కాలాన్ని ముగుస్తుంది. ఎవరికి? వధువుకి కాలం ముగించే వర్తమానం ఇది. కాలాన్ని ముగించే వర్తమానం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే అదే 7వ నెలలో 10వ రోజున, అదే 7వ నెల బూరల పండుగ, ప్రాయశ్చిత్త పండుగ, గుడారాల పండుగ, అదే 7వ నెల 10వ రోజున 50వ సంవత్సరంలో ఏమొస్తుందయ్యా మనకి? జూబిలీ, విడుదల. అంటే ఇదేమై ఉన్నదయ్యా? సునాదం. ఇదేమై ఉన్నది? ఇప్పుడు ఉన్నది, మనం వింటున్న బూర సునాద బూర. ప్రైజ్ ది లార్డ్. ఆ బూరలో గ్రంథం ఉంది. ఆ బూరలో ముద్రలు ఉన్నాయి. ఆ బూరలో ఉరుములు ఉన్నాయి. ఆ ఉరుములు మనల్ని తండ్రుల వైపుకి తిప్పుతున్నాయి. ఎందుకు మనల్ని తిప్పుతున్నాయంటే ఆ బూర వర్తమానం మన యొక్క తండ్రులు ఎవరో ఏం చేస్తుందంటే ఆ గ్రంథములో మన తండ్రులు ఎవరో మనకు తెలియజేసింది. అంటే అందులో ఒక ఫోటోగ్రఫీ వచ్చిందన్నమాట. అంటే ఒక ఫ్యామిలీ ఫోటో వచ్చిందన్నమాట. ఆ ఫ్యామిలీ ఫోటోలో మనం వాళ్ళ పేర్లను చూసుకుంటున్నాం. వాళ్ళ పేర్లను, వాళ్ళ యొక్క జీవితాలు మనం చూస్తున్నప్పుడు అది నేనే, అది నా కోసమే, వారు నా వారే అని చెప్పి వారి వలె ఉండడానికి మనం ప్రయత్నించి జీవించి మనం ఏం చేస్తున్నాం అంటే వారి వలె మారిపోయి మనము కూడా ఎత్తుబాటుకే సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రులు ఎవరు? ఇప్పుడు అపోస్తలులు.
మన తండ్రులు అపోస్తులు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒక గ్రంథం వచ్చింది, ఆ గ్రంథంలో పేర్లు ఉన్నాయి. ఆమేన్. అంటే 10:1 ఏమై ఉన్నది? 10:1 విడుదల వర్తమానం, బలిష్ఠుడైన దూత వర్తమానం. అది విడుదల చేసే వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. మనల్ని విడిపించే వర్తమానం. ఆ వర్తమానం ఇక్కడ వచ్చినప్పుడు, ఆ బలిష్ఠుడైన దూత వచ్చినప్పుడు మనకు ఒక గ్రంథమును తీసుకొచ్చాడు. ఆ గ్రంథములో ఏమున్నాయంటే మన కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. ఎందుకనంటే వారిని మనం కలుసుకోవాలని. వారిని మనం కలుసుకోబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. త్వరలో మనం వారిని కలుసుకోబోతున్నాము. మన కుటుంబ సభ్యులతో మనం ఉండబోతున్నాము. మన కుటుంబ సభ్యులను మనం కలుసుకోబోతున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఆ వర్తమానాన్ని తెలియజేసింది 7వ నెల 10వ రోజున ఊదిన బూర. 7వ వర్తమానికుని యొక్క బూర, 7వ వర్తమానికుని యొక్క బూర బలిష్ఠుడైన దూత వర్తమానమై ఉన్నది. ఆ బలిష్ఠుడైన దూత వర్తమానం మనకి విడుదలిస్తూ ఉంది. ఇంకా దేనికి కట్టబడి ఉండొద్దు. ఆ గాడిద విప్పబడినట్టుగా, ఆమె ప్రైజ్లో అది విప్పబడినట్టుగా ఈ భూమి ఎవరికి దాస్యం, ఎవరి దాస్యములో ఉండకూడదు. ఈ భూమి పూర్తిగా ఎవరి చేతిలోకి వెళ్ళిపోవాలి? ఇప్పుడు ఈ శరీరమే రొట్టె ఉన్నది. ఈ శరీరమే రొట్టె ఉన్నది. ఈ శరీరము లైంగిక చర్య ద్వారా జన్మించింది కాబట్టి ఈ శరీరము ఒక పులిసిన రొట్టె ఉన్నది. ఈ శరీరము పులిసిన రొట్టెగా ఉన్న ఈ శరీరము తిరిగి జన్మించి, రెండవ జన్మ జన్మించి ఏం చేయాలి? జన్మించి ప్రధాన యాజకుని చేతిలోనికి వెళ్ళి 1963లో మన ప్రధాన యాజకుడు దిగి వచ్చాడు. 1963లో దిగి వచ్చిన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు 17లో ఉన్న ఒక రొట్టెని ఆయన తీసుకున్నాడు. ఆ రొట్టె ప్రవక్త విలియం బ్రన్హామ్ గారు అయి ఉన్నారు. ఆ రొట్టెని ఆయన ఏం చేశాడంటే అల్లాడించాడు. ఇప్పుడు రొట్టె ఎవరంటే మనమై ఉన్నాం. ఇది పులిసిన రొట్టె. ఇది రెండవ జన్మ పొందుకుని ఆ ప్రధాన యాజకుడైన దేవుని చేతిలోనికి 63లో ఏ రొట్టె ప్రవక్త రొట్టెని తీసుకున్న ఆ దేవుని చేతిలోనికి మన రొట్టెలు, ఈ రొట్టెలు కూడా ఆయన చేతిలోనికి వెళ్ళి ఆయన చేత మనము అల్లాడించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా మనం చూసినప్పుడు నయోమి సొంత ఊరు వచ్చింది, బెత్లెహేం వచ్చింది 1946లో. అయినా సరే బోయజు నయోమితో వ్యవహరించట్లేదు. నయోమి సొంత ఇంటికి వచ్చిన, ఇశ్రాయేలు సొంత దేశంకి వచ్చిన దేవుడు మాత్రం ఇశ్రాయేలుతో వ్యవహరించట్లేదు, మాట్లాడట్లేదు, వారితో ఆయన వ్యవహరించట్లేదు. కానీ ఆయన ఆసక్తి ఎవరి మీద ఉంది? రూతు మీద ఉంది. రూతు అల్లాడించబడాలి. ఎందుకంటే రూతు వధువై ఉన్నది. రూతు ఒక పులిసిన రొట్టె ఉన్నది. ఆమె రెండవ జన్మ పొందుకోవాలి. రెండవ జన్మ పొందుకోవడం కోసం రూతు నయోమి వర్తమానమును విని, నయోమి ఏం చెప్పింది రూతుకి? మొదట నువ్వు స్నానము చేయి, తర్వాత తైలము రాసుకో, వస్త్రములు కట్టుకో. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఏంటయ్యి? మారు మనసు పొందు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందు, పరిశుద్ధాత్మనే నూనెను పొందుకో. అలాగే ప్రభురాత్రి భోజనము, అపోస్తుల బోధ, సహవాసము, ఇంకా పాద పరిచర్య, ఎడతెగని ప్రార్థన, మూర్ఖులకు తరం వేరుగా ఉండుట, అవన్నీ క్రియలై ఉన్నాయి. ఇవి వస్త్రములై ఉన్నాయి. ఈ భాగం ఎవరిచ్చారు ఆమెకి? రూతుకి ఎవరిచ్చారు? నయోమి ఇచ్చింది. మనం కూడా ఎవరి నుండి పొందుకున్నాం? యూదుడైన పేతురు నుండి పొందుకున్నాం. పేతురు, యోహాను, యాకోబులు యూదులైన వారు మనకిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం రూతు తర్వాత ఏం చేసింది? బోయజు దగ్గరికి వెళ్ళిందా లేదా? ఇప్పుడు బోయజు దగ్గరికి వెళ్ళి బోయజుని కలుసుకుందా? రూతు, బోయజు, ఇంకెవరూ లేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను, క్రీస్తు, ఇంకెవరూ లేరు. రొట్టె ఆయక పుస్తకము యోహాను, ఆ పుస్తకము యోహాను భుజించాడు. ఇంకెవరూ లేరిక. క్రీస్తు, యోహాను, రూతు, బోయజు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడయ్యా
అర్ధరాత్రి వరకు వేచి చూడమన్నారు. అవునండి, ఎవరిని? రూతుని. అర్ధరాత్రి వేళ ఎవరి దగ్గరికి వెళ్ళింది? బోయజు పాదము దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడు? రాత్రి వేళ. అతను పడుకున్న తర్వాత సరిగ్గా ఆయన అర్ధరాత్రి లేచాడు. అవునండి, అర్ధరాత్రి ఆయన ఉలుకుబడి లేచి అర్ధరాత్రి వర్తమానాన్ని ఆమె విన్నది. ఏమిటి అర్ధరాత్రి వర్తమానము? అర్ధరాత్రి కేక. ప్రైజ్ ది లార్డ్. కేక వర్తమానాన్ని విన్నది. ఎవరు? రూతు. ఇప్పుడు రూతు ఏం చేయబడాలి? రూతుకి ఏమవుతుంది? ఇప్పుడు రూతు యొక్క భూమి అనబడిన శరీరము విడుదల పొందుతూ ఉంది. ఇప్పుడు దేహం యొక్క విమోచన అనగా ప్రవక్త యొక్క దేహము విమోచించబడినట్లుగా మన దేహములు కూడా విమోచించబడాలి. అంటే మన దేహములు అనబడే ఈ పులిసిన రొట్టెలు దేవుని చేతిలోనికి వెళ్ళినప్పుడు ఆయన చేత మనము అల్లాడించబడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారు, ఇక్కడ మనం చూస్తాం ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ముందు మనం చూడబోతున్నాం. కానీ ఒక నయోమి విడుదల పొందక ముందే రూతు విడుదల పొందాలి. విడుదల వర్తమానం మనకు వచ్చింది. ఇప్పుడు ఏ భూమి కూడా సాతాను వశంలో ఉండడానికి వీల్లేదు. ఈ భూములన్నీ ఆయన చేతిలోనికి వెళ్ళిపోవాలి. ఈ రొట్టెలన్నీ ఆయన చేతిలోనికి వెళ్ళిపోవాలి. రొట్టె శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఈ శరీరములన్నీ దేవుని చేతిలో ఉండి అల్లాడించబడాలి. అల్లాడించబడడానికి ఇష్టపడండి. అల్లాడించబడాలని సమర్పించుకోండి. అల్లాడించబడడానికి ప్రాణాత్మ దేహంలోని దేవునికి సంపూర్ణంగా ఇచ్చేసుకోండి. అది మాత్రమే మిగిలి ఉన్నది. మనకంటే ముందు ఒక రొట్టె అల్లాడించబడితే మీరు చూడగలిగితే నేను కూడా ఆ రీతిగా అల్లాడించబడాలి, నీ చేతిలో ఉండాలి, నేను అల్లాడించబడాలని నీవు ఇష్టపడితే నువ్వు చేసుకునే సమర్పణను బట్టి అర్పణ, ఈరోజు అర్పణ, ప్రథమ ఫలముల అర్పణ 2 రొట్టెలు, అందులో ఒక రొట్టె నీవే. ఆ అర్పణ అంగీకరించి సొంతము చేసుకునేది ప్రధాన యాజకుడు. ఆయన ఆల్రెడీ 1963లో ప్రధాన యాజకుడిగా దిగి వచ్చాడు. ఇప్పుడు ఆ అర్పణ దేవుని సన్నిధిలో ఉన్నదా? ఇక్కడికి తీసుకొచ్చామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను దేవుని సన్నిధికి వచ్చే ముందు నేను డబ్బులు తీసుకుని వచ్చాను, అవి దేవుని కానుకల పెట్టెలో వేసేసాను, అది దేవునికి తీసుకొచ్చిన అర్పణ. కొంచెం బియ్యం తీసుకొచ్చాను, అది కూడా నేను దేవునికి తీసుకొచ్చిన అర్పణ. దశమ భాగం తీసుకొచ్చాను, దేవునికి తీసుకొచ్చిన అర్పణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మాత్రమే అనుకోకండి. అసలైన అర్పణ చెప్పండి, మనమే. ఈ శరీరమే, మనమే అసలైన అర్పణ. ఆ అర్పణ ఆయనకి ఇస్తే తీసుకురమ్మన్నాడా? తీసుకొచ్చి ఏం చేయాలి? ప్రధాన యాజకుడికి ఇమ్మన్నాడా? అంటే వాటిని ఎవరు సొంతం చేయాలి? ప్రధాన యాజకుడు మన మధ్యలో ఉన్నాడని మీరు నమ్ముచున్నారా? ఉన్నాడా ఆయన? ఇప్పుడు రొట్టెలు ఇక్కడ ఉన్నాయా? అది నీవేనా? ఆ రొట్టెలు ఏం చేయాలి? ఆయన సొంతం చేయాలి. నువ్వు అల్లాడించకూడదు. అల్లాడించేది నువ్వు కాదు. నువ్వేం చేయాలి? ఆ రొట్టెని ఆయనకి ఇచ్చేయాలి. ఇంకా ఆ రొట్టె నీ సొంతం కాదు. ఇక ఆ రొట్టె నీ ఇష్టం చేసుకోవడానికి లేదు. ఇక నీ సొంతంగా చేయడానికి లేదు. ఇక నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి లేదు. ఇక ఆ రొట్టె ఏం చేయాలంటే ఆయనకి ఇచ్చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రొట్టె మోషే అయితే మోషే ఆయన చేతిలోకి వెళ్ళిన తర్వాత మోషేకి తనకంటూ ఇష్టం ఇకేమీ లేదు. ఆ రొట్టె విలియం బ్రహ్నాం అయితే ఆ రొట్టె దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఇష్టం అంటూ లేదు. ఒకరోజు ఆయన ఇశ్రాయేలు టికెట్ తీసుకుని బయలుదేరాడు. అవునండి, వెళ్ళిపోదాం బయలుదేరాడా? అప్పుడు ఏమన్నాడు? అక్కడ అల్లాడించబడకూడదు. ఇప్పుడు అక్కడ నీకు అక్కడ పని లేదు. పని అంటే ఏంటి? అక్కడ నువ్వు అల్లాడించబడే సమయం కాదు. అప్పుడు ఆయన ఏం చేశాడు? క్యాన్సిల్ చేసుకుని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వద్దని చెప్పాడు ఆయన, మానేశాడా? ఆమేన్. గట్టిగా అంటే ఇప్పుడు ఆ రొట్టె ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? దేవుని చేతిలోకి.
అందుకే నేను మ్యాప్ చూడమను కదా. పౌలు గారి యొక్క యాత్ర, మొదటి ప్రయాణము, రెండవ ప్రయాణము, మూడవ ప్రయాణము, అపోస్తల కార్యముల గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు ఎఫెసుకు వెళ్ళమని చెప్పాడు, ఎఫెసుకు వెళ్ళాడు. ఆసియాకు వెళ్ళమని చెప్పాడు, ఆసియాకు వెళ్ళాడు. ఇప్పుడు అంతా రొట్టె ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? సంగమా. ఇప్పుడు ఈ రొట్టెలన్నీ ఇక ఎవరి వశంలో ఉండకూడదు, నీ వశంలో కూడా ఉండకూడదు. నీ రొట్టె, నీ శరీరము ఎవరి వశంలో? దేవుని చేతిలో. ఎందుకంటే ఆయన ఉపయోగించుకుంటాడు. ఆ రొట్టెని ఆయన అల్లాడిస్తాడు. ఒకవేళ దులలో అల్లాడిస్తాడేమో, ఆమె మీ కుటుంబ సభ్యుల మధ్యలో అల్లాడిస్తాడేమో, మీ బంధుమిత్రుల మధ్యలో అల్లాడిస్తాడేమో, మీ స్నేహితుల మధ్యలో అల్లాడిస్తాడేమో, నువ్వు పనిచేస్తున్న స్థలంలో నేను అల్లాడిస్తాడేమో. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అనే రొట్టె ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ముసలివాడైనప్పుడు అంట, యవనస్తుడిగా ఉన్నప్పుడు నువ్వు ఇష్టమైనట్టు తిరుగుతావు, కానీ ముసలివాడైనప్పుడు నువ్వు మరొకరి వశంలోకి వెళ్తే మరొకరిని అడుగు కడతాడు. వాడు తనకిష్టమైన స్థలంలోకి నిన్ను నడిపిస్తాడు. ముసలివాడు అంటే ఏమైనా చేయగలడా? ముసలివాడు ఏమైనా చేయగలడా? చెప్పండి. ముసలివాడు ఏమీ చేయలేడు, లేవలేడు, కూర్చోలేడు, ఎక్కడికి వెళ్ళలేడు, ఏ పని చేయలేడు. అప్పుడు ఇంకొకడు అంట అతను వశపరుచుకునంట తన నడుము కట్టి అతనికి ఇష్టమైన చోటుకి ఈ ముసలోని తీసుకెళ్తాడట. ఇంకొకడు ఎవరో కాదు, క్రీస్తే. ఆ ముసలోడు ఎవరో కాదు, మనం ఏమీ చేయలేమనే స్థాయికి రావడమే. నేనేమీ కాదు, నా వలన ఏమీ కాదు, ఇదిగో నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. ఆ రొట్టె, పేతురు అనే రొట్టె పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళిపోయినప్పుడు పరిశుద్ధాత్మను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళాలనుకోలేదు కొర్నేలి ఇంటికి. కొర్నేలి ఇంటికి వెళ్ళడం ఆయన ఆలోచనలో లేదు. కానీ దేవుడే తన నడుము కట్టి కొర్నేలి ఇంటికి తీసుకెళ్ళి కొర్నేలి ఇంటిలో కైసరేయలో ఆ రొట్టెను ఆయన అల్లాడింపజేసి ఆ కొర్నేలి కుటుంబ సభ్యుల్ని రక్షించుకున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సంగమా, దేవుని పిల్లలారా, ఇష్టపడుతున్నారా ఆ రొట్టెలు ఆయనకి ఇచ్చేయడానికి? ఎందుకంటే ఇది విడుదల వర్తమానమై ఉన్నది. నువ్వు విడుదల పొందుకోవాలి. ఆ రొట్టె దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలి. విడుదల పొందుకోవడం మాత్రమే కాకుండా అనేకులు విడుదల పొందాలి. ఎందుకంటే ఇది సునాద బోరై ఉన్నది. ఇంకా అనేక సంగతులను దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మనం అందరం లేచినబడి ప్రార్థన చేద్దాం. దేవుని సమర్పించుకుందామా? ఆ రొట్టె నీవని నీకు అర్థమైతే, నిజమే ప్రభు, ఆ రొట్టె నేనే, ఆ రొట్టె నేను మీ వశంలో